హాయ్ అండి. ఈ కూర మా పల్లెటూరులో ప్రతి ఒక్కళ్ళు కూడా వండుకుంటారు. వారానికి ఒక్కసారైనా వండుకుంటారండి. ఎందుకంటే ఈ కూర అయితే అంత టేస్టీగా ఉంటుంది. ఈ కూర వండుకోవడం కూడా చాలా సులువండి. ముందైతే పొయ్యి వెలిగించుకుని పొయ్యి మీద దాకెట్టి 3 ఉల్లిపాయలు పెద్ద పెద్దయి చిన్న చిన్న ముక్కల కింద కోసుకుని, అందులోనే 4 పచ్చిమిరపకాయలు కోసేసుకుని ఏసేసుకుని శుభ్రంగా ఏపేసుకుని సగం ఏగిన తర్వాత అందులో 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని అవి కూడా కొంచెం దోరగా ఏగిన తర్వాత ఇప్పుడు అందులోని ఉప్పు, అందులోనే కోతంత పసుపు, కారం కారం కూడా వేసేసుకుని కాసేపు ఏగిన తర్వాత ఇప్పుడు ఇందులోని చింతపండు పులుపు అనేది వేసేసుకోవాలన్నమాట. ఈ కూర అయితే చాలా బాగుంటుందండి. ఓళ్ళలోని ఎక్కువగా పెట్టుకుంటాయి. అందులోనే చింతపండు పులుపు కూడా వేసేసుకోవాలన్నమాట. కారం అది వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత పులుపు మనం తినేదాన్ని బట్టి మనకు చిక్కదనం పలచదనం చూసుకుని వేసుకోవాలి. అలా వేసుకున్న వెంటనే ఈ పడవల్ని వేసేసుకోవాలండి. మా పిల్లలు దీన్ని పడవల పులుసే అంటారండి. అందుకని మా ఇంట్లో కూడా మేము పడవల పులుసే అంటాము. ఈ పులుసు అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు వేసినప్పుడు ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ పులుసు అంతా పీల్చేసుకుని చాలా పెద్ద పెద్దవి అవుతాయండి. అసలు ఇది ఏం కూర ఏంటి అన్నది మీకు ఏమైనా ఐడియా ఉందా? ఐడియా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి. నన్ను వివరాలు పూర్తిగా అడిగితే కనుక ఒక పెద్ద వీడియో చేసి అయితే పెడతానండి. కూర అయితే సూపర్గా ఉంటుందండి. ఎందుకంటే పక్కా పల్లెటూరు పులుసు.